ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. నిన్న విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు నుంచి కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఇటీవలే సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 18న మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ప్రణీత్ రావును ఆదేశించారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1 గా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి దర్యాప్తు వేగంగా జరుగుతుందనే మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభాకర్ రావుని ఏంటి పరిస్థితి? అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే అయితే ఒక అతలకుతలం చేసిందనే చెప్పాలి. అదేవిధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి ఎవరైతే అయితే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఉన్నాడో ప్రభాకర్ రావు మెయిన్గా 2 దఫాలుగా అయితే సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు అయితే మొదటిసారిగా ప్రభాకర్ రావును విచారించినప్పుడు సుమారుగా 7 గంటల పాటు విచారించారు. మరి 2వ దఫాగా విచారించినప్పుడు సుమారు 8 గంటల పాటుగా విచారించారు. ఆ విచారించిన నేపథ్యంలో ఈరోజు 3వసారి కూడా అయితే విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2వసారి ఎప్పుడైతే విచారణకు రావాల్సి ఉండగా అప్పుడు తనకు సంబంధించినటువంటి ఏవైతే వ్యక్తిగత ఫోన్లు ఉంటాయో ఆ వ్యక్తిగత ఫోన్లను, ల్యాప్టాప్ను, మ్యాక్బుక్ను కూడా తీసుకొని రమ్మని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులను అయితే తీసుకురాలేదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోటల్గా అయితే నిన్న ప్రణీత్ రావును కూడా ఈ దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మరో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రణీత్ రావును కూడా విచారించారు. ప్రణీత్ రావును కూడా సుమారుగా 6 గంటల పాటు విచారించారు. ప్రణీత్ రావు మెయిన్గా టోటల్గా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా 3 క్వశ్చన్లపైనే అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణమైంది, ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యం ఫోన్ ఎవరు చేయించమని చెప్పారు, హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేశారు అనే విధంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విచారణ మొత్తం కొనసాగుతుంది. అయితే మొత్తం టోటల్గా ఇక్కడ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు చేసినటువంటి కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో అయితే ప్రణీత్ రావు మెయిన్గా ఈ హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన దాంట్లో ప్రణీత్ రావు ఉండగా ప్రణీత్ రావు ఏం చేశారు, ఆ యొక్క హార్డ్ డిస్కులను అన్నింటినీ ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయడం జరిగింది. అయితే ఎందుకు హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం జరిగింది అంటూ కూడా ప్రణీత్ రావుని ప్రశ్నించిన నేపథ్యంలో ప్రణీత్ రావు అయితే ప్రభాకర్ రావు చెప్పినటువంటి ఆదేశాల మేరకే నేను ధ్వంసం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ప్రభాకర్ రావుని కూడా ఇదే స్టేట్మెంట్ ముందలుంచి ప్రశ్నించిన నేపథ్యంలో అయితే తనకు నేను అప్పటికే రాజీనామా చేశాను కాబట్టి దానికి తనకు సంబంధం లేదు అంటూ కూడా చెప్పుకుని వస్తున్న క్రమం లోపల అయితే మెయిన్గా సిట్ అధికారులు అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది అని అడిగిన నేపథ్యంలో కూడా అయితే సిట్ అధికారులను కూడా ఎదురు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ జరగాలంటే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీలో నేను మెంబర్గా కూడా లేను కాబట్టి నేను ఎలా ఫోన్ ట్యాపింగ్ చేస్తానంటూ కూడా ఎదురు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం టోటల్గా ఈ సిట్ అధికారులు ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఈ యొక్క ప్రభాకర్ రావు అయితే డిఫెన్స్ మోడ్లో ఆన్సర్స్ ఇస్తున్నాడనే తెలుస్తుంది. అయితే ఈ దానికి మొత్తం టోటల్గా ప్రణీత్ రావు అయితే మరొకసారి ఈ యొక్క ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా వ్యవహారానికి చెక్ పెట్టేందుకు సిట్ అధికారులు కూడా అయితే ప్రణీత్ రావుని అండ్ అదేవిధంగా భుజంగరావుని ఎవరైతే ఈ దాంట్లో ప్రధానంగా నిందితులు ఉన్నారో ఆ నిందితులను మొత్తం టోటల్గా తీసుకొని వచ్చేసి ప్రభాకర్ రావు ముందు ఫేస్ టు ఫేస్గా విచారించే యోచనలో కూడా సిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా ఒకవేళ ప్రభాకర్ రావు కూడా నోరు విప్పకపోతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం మొత్తం టోటల్గా చెప్పకపోతే అయితే సిట్ అధికారులు నెక్స్ట్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం టోటల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మొత్తం చెక్ పడాలి అంటే ప్రభాకర్ రావు నోరు విప్పేసి దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అంటూ కూడా మొత్తం టోటల్గా చెప్పాల్సి ఉంటుంది. ప్రణీత్ రావు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ కానీ జితేందర్ రెడ్డి ఫోన్తో పాటు సుమారుగా 200 మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగాయంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సిట్ అధికారులు మొత్తం కూడా ఆ స్టేట్మెంట్ని మొత్తం ప్రభాకర్ రావు ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.